అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలకు 5G స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు పోషకాహారం కిట్లు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తమ ప్రభుత్వమే అంగన్వాడీల వేతనాలను 3 సార్లు పెంచి అండగా నిలిచింది అని గుర్తు చేశారు. కోటి సంతకాల పేరుతో వైసీపీ హంగామా చేస్తుందని, అందులో జగన్ సంతకం ఉందో లేదో చూడాలి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమితో కలిసి ముందుకు సాగాలి అని ఆయన పిలుపునిచ్చారు. మాకు జీతాలు పెంచింది, మాకు రకరకాలుగా మట్టి ఖర్చులు తీస్తుంది అని ఎప్పుడైతే మీరు ప్రజలకు తెలియజేస్తారో వాళ్ళకు కూడా ప్రజలకి సదాభిప్రాయం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం బాగుండాలంటే 10 మందికి చెప్పినప్పుడే ఇంకా కూడా బాగుంటాం. మంచి చేసినప్పుడు, చెడ్డ చేసినప్పుడు ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. మననే చూశారు 24 ఎన్నికల్లో మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు మిస్యూజ్ చేయకూడదని ఇప్పుడే మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది దుర్వినియోగం కాకూడదు, ఉపయోగపడాలి ప్రజలకి. ఆ రకంగా ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఇస్తే కూడా పిల్లలు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా కూడా బాగుంటాం. మంచి చేసినప్పుడు, చెడ్డ చేసినప్పుడు ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. మననే చూశారు 24 ఎన్నికల్లో మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు మిస్యూజ్ చేయకూడదని ఇప్పుడే మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది దుర్వినియోగం కాకూడదు, ఉపయోగపడాలి ప్రజలకి. ఆ రకంగా ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఇస్తే కూడా పిల్లలు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి దగ్గరగా కాకుండా ఇది మీ దగ్గరగా ఉంచుకొని ప్రజలకు ఉపయోగపడేది చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.